ఇదే న్యూడ్ మేకప్ ఏదైనా అకేషన్ కి వెళ్ళాలంటే. సో డిఫరెన్స్ ఏంటంటే అవుట్ఫిట్, మనం వేసుకున్న డ్రెస్సింగ్. ఎవ్రీడే మనం ఫంక్షన్ కి రెడీ అయినట్టు వెళ్ళలేం. బట్ మనం అదే ఫంక్షన్ కి వెళ్ళినప్పుడు కూడా వెరీ న్యూడ్స్, వెరీ సింపుల్ అనేది ఎలా వెళ్ళాలి. న్యూడ్ అనేసరికి చాలా మంది ఫీలింగ్ ఏంది, లైట్ గా ఫౌండేషన్ వేసేసుకొని న్యూడ్ లిప్స్టిక్ ఐలైనర్ పెట్టుకొని వేసేసుకుంటే వెళ్ళిపోద్ది. సో అది మాత్రమే న్యూడ్ కాదు. మీరు వేసే ఐ షాడో, మీరు వేసే బ్లష్, మీరు వేసే కంటోరు అండ్ ఐలైనర్ ఆల్సో, అండ్ లిప్ లైనర్, లిప్స్టిక్ ఆల్సో కూడా న్యూడ్. అంటే వేసినట్టుగా అనిపించకూడదు. మీరు షార్ప్ ఐలైనర్ పెట్టారు, అది న్యూడ్ ఐ షాడో, ఐ లుక్ ఎలా అవుతుంది? మీరు లైన్ పర్ఫెక్ట్ గా డిఫైన్ చేశారనుకుందాం, అది న్యూడ్ మేకప్ కింద రాదు. అంటే లైనర్ కూడా వేసినట్టుగా కనిపించకూడదు. లిప్స్టిక్ కూడా బ్రైట్ డార్క్ బ్రౌన్స్ వేసేసి నేను న్యూడ్ వేసేసాను అంటే అది న్యూడ్ కాదు. సో బ్రౌన్స్ అన్ని న్యూడ్స్ కాదు. న్యూడ్ అంటే మీ స్కిన్ టోన్ కి దగ్గరలో ఉండి ఓవర్ గా విజిబుల్ కానీ సెటిల్డ్ లుక్ ని మనం న్యూడ్ అని పిలవాల. రైట్? ఇప్పుడు మనం ఒకవేళ ఫంక్షన్స్ కి వెళ్ళేటప్పుడు న్యూడ్ ఎలా చేయొచ్చు అనేది చూపిస్తాను. యాజ్ యూజువల్ నేను రెగ్యులర్ మాయిశ్చరైజర్ అయితే పెట్టాను. అలాగే నేను వెరీ మైల్డ్ గ్లాసీ ఎలా కావాలి, గ్లాసీ మీన్స్ జస్ట్ మాయిశ్చర్ గా అనిపిస్తే చాలు, టూ మచ్ షైన్ కూడా వద్దు. టూ మచ్ షైన్ అనేసరికి అది న్యూడ్ మేకప్ కింద మనం కన్సిడర్ చేయలేం. రియలిస్టిక్ గా మన స్కిన్ అంత బ్రైట్ గా ఉండదు. సో డల్ గా ఉండకూడదు, టూ మచ్ బ్రైట్ గా ఉండకూడదు. సో మీరు లైట్ గా మైల్డ్ మాయిశ్చరైజర్ పెట్టండి. నాది లిటిల్ డ్రై స్కిన్, నేను అందుకని మాయిశ్చరైజర్ పెడుతున్నా. ఫర్ ఆయిలీ స్కిన్ కి వాటర్ బేస్ అండ్ లైట్ ప్రొడక్ట్స్ ని యూజ్ చేయండి. అది మీకు బాగా హెల్ప్ అవుతుంది, ఓవర్ గా ఆయిల్ రిలీజ్ అవ్వకుండా. ఇలాంటి మాయిశ్చరైజర్స్ మీరు ఆయిలీ స్కిన్ కి పెట్టారంటే ఇంకా జిడ్డు అయిపోతుంది. సో ఓవర్ గా గ్లాసీ ఫినిషింగ్ అనేది కనిపిస్తుంది, జిడ్డు జిడ్డుగా ఏదో వేసుకున్నట్టు ఫేస్ మీద. అందుకని అలాంటి వాళ్ళకి మాత్రం డే లుక్ కి, న్యూడ్స్ కి అలాంటి వాటర్ బేస్ ఉండే ప్రొడక్ట్స్ బెటర్. కొంచెం డ్రై స్కిన్ ఉండే వాళ్ళకి ఇది క్వాంటిటీ కొంచెం మంచిగా ఇచ్చి ఒక 5-10 మినిట్స్ లీవ్ చేయండి. ప్రొడక్ట్ అంతా బాగా అబ్జర్వ్ చేసుకున్నాక ఎక్సెస్ అనిపించిన దాన్ని మళ్ళీ డ్యాప్ చేసి రిమూవ్ చేయొచ్చు. సో వాళ్ళకి ఏంటంటే స్కిన్ లోకి బాగా పెనట్రేట్ అవ్వాలి, ఎంత వరకు అబ్జర్వ్ చేసుకుంటుందో చూసుకొని ఎక్సెస్ రిమూవ్ చేయొచ్చు. టూ మచ్ ప్రొడక్ట్ ఆఫ్ ఇది మాయిశ్చరైజర్ పెట్టడం వల్ల కూడా మేకప్ స్టే అవ్వదు. అలాగే ఫౌండేషన్ ఫిక్స్ అవడానికి చాలా టైం తీసుకుంటది. మనం ఫిక్స్ చేయాలనే ఉద్దేశంతో మనం సెట్టింగ్ పౌడర్స్ ని, కాంపాక్ట్స్ ని ఓవర్ గా ఇచ్చేస్తాం. దానివల్ల ఏమవుతుంది, కేకే అయిపోతుంది. సో ఎంత మనకి ప్రొడక్ట్ అవసరం ఉందో మనం అంతనే పెట్టాలా. అది ఎంత అవసరమో ఎలా తెలుస్తుంది? సో ఫస్ట్ ప్రొడక్ట్ పెట్టండి, కొంచెంసేపు వెయిట్ చేయండి, అబ్జర్వ్ చేసుకుంటుంది, ఎక్స్ట్రా ప్రొడక్ట్ ని తీసేయండి. అప్పుడు ఫస్ట్ థిన్ లేయర్ ఆఫ్ ప్రొడక్ట్ అప్లై చేయండి. అది మీకు సెట్ అయింది అనిపిస్తే లీవ్ చేయండి, సరిపోదంటే ఇంకోసారి వేయండి. ఒక్కసారి మీరు లాట్ ఆఫ్ ప్రొడక్ట్ యూస్ చేయడం వల్ల హెవీ లుక్ వచ్చేస్తుంది బేస్ లో. అలాగే దాన్ని రిమూవ్ చేయడానికి మళ్ళీ కష్టపడాలి, ప్రొడక్ట్ కూడా వేస్ట్ అయిపోతుంది. అలా కాకుండా మీరు ఎవరికైనా సరే లేస్ 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 ఇచ్చుకుంటూ వెళ్ళారు అంటే కరెక్ట్ గా స్కిన్ లోకి ఎలా వేయాలో అర్థమవుతుంది. సో ఈజీ ఉంటుంది, అది అబ్జర్వ్ చేసుకోవడానికి టైం కూడా బాగుంటుంది. కాకపోతే ఓవర్ గా స్కిన్ ని డ్యాబ్ చేసి స్ట్రెస్ చేయకుండా ఉండడానికి చూడండి. సో లేయర్స్ ఎక్కువ వేస్తూ ఉన్నప్పుడు మనం రిపీటెడ్ గా డ్యాబ్ చేస్తూ ఉంటాం, అప్పుడు ఏమవుతుంది, స్కిన్ ఓవర్ గా టైర్డ్ అయిపోతుంది. సో ప్రొడక్ట్స్ అనేది స్కిన్ టైప్ ను బట్టి, అవుట్లుక్ ను బట్టి మారుతూ ఉంటాయి. ఈ సెంటెన్స్ మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎవరికైతే మనకు గ్లాసీ లుక్ కావాలో మాయిశ్చరైజర్ గా దీన్ని వాడద్దు. ఫస్ట్ లేయర్ ఆఫ్ మాయిశ్చరైజర్ పెట్టేశాక ఫౌండేషన్ కి ముందు ఈ ప్రొడక్ట్ ని యూస్ చేస్తారు ఫర్ గ్లాసీ లుక్, మినిమల్ గ్లాసీ లుక్. ఇది టూ మచ్ గ్లాసీ కూడా తీసుకోదు. మీకు టూ మచ్ గ్లాసీ కోసం వేరే ప్రొడక్ట్స్ కూడా ఉన్నాయి, చాలా మినిమల్ గ్లాసీ అవుతుంది. అది కూడా మనం ఫుల్ ఫేస్ అప్లై చేయకూడదు. మనకు ఓన్లీ గ్లాసీ ఎక్కడ కావాలి, చిన్స్, హైలైటెడ్ పార్ట్స్. మన ఫేస్ లో హైలైటెడ్ పార్ట్స్ ఏంటి, చీక్స్, చిన్ అండ్ నోస్, ఫోర్ హెడ్, అప్పర్ చీక్స్, అప్పర్ లిప్ కూడా. కొందరికి లిప్ హైట్ ఉంటది, అలాంటి వాళ్ళకి చెయ్యొద్దు. సో నేను ఇంత ప్రొడక్ట్ తీసుకున్నా కూడా నాకు ఇంకా ప్రొడక్ట్ మిగిలింది, సో నాకు ఇది చాలు. మిల్క్ కేక్ ఒక డ్రాప్, సండే షేడ్ ఒక డ్రాప్. ఇది చూసారా, ఓన్లీ ఈ ఒక్క ప్రొడక్ట్ సింగిల్ డ్రాప్ అంటే హాఫ్ డ్రాప్ నేను మిక్స్ చేశాను.
ఈ సింగిల్ డ్రాప్ నా ఫేస్ మొత్తాన్ని కవర్ చేస్తుంది. ఇన్ కేస్ నా కవరప్ కావాలంటే నేను మళ్ళీ ప్రొడక్ట్ తీసుకుంటా. కానీ ఏం చేసినా నా ఫింగర్ తోటి నేను మిక్స్ చేసిన. క్లయింట్కి కావాలంటే మీరు స్పాచులా తోటి మిక్స్ చేయండి. నేను నా సెల్ఫ్ యూజ్ చేస్తున్నాను కాబట్టి నాకు ఇది సరిపోతుంది ఫింగర్. సో యాజ్ యూజువల్ మనం ఇందాక మాయిశ్చరైజర్ ఎలా ప్లేస్ చేసామో అలాగే ప్లేస్ చేయండి. ఇలా సర్కిల్ లాగా డాట్స్ ఎప్పుడూ పెట్టకండి. సో నాకు హైలైటెడ్ ఏరియాలో మాత్రమే హెవీ ప్రోడక్ట్ అవసరం ఉంది. మిగతా చోట నేను అంత హెవీ ప్రోడక్ట్ పెట్టాలనుకోవట్లేదు. సో మీరు ఫౌండేషన్ కూడా మాయిశ్చరైజర్ పెట్టినట్టుగా హైలైటర్ పెట్టినట్టుగా ఇలా పెట్టి అప్లై చేశారంటే ఇక్కడ హెవీ ప్రోడక్ట్, ఈ పార్ట్ లో లైట్ లేయర్ ఆఫ్ లైట్ ప్రోడక్ట్ అప్లై అవుతుంది. దానివల్ల ఏమవుతుంది, మీరు స్పెషల్ గా కంట్రోల్ చేయాల్సిన అవసరం లేదు. సో మీరు ఇక్కడ లాటా ప్రోడక్ట్ పెట్టి దాని మీద మళ్ళీ కంట్రోల్ పౌడర్ వేసి దాన్ని డౌన్ చేసి అవసరం లేదు కదా. మీరు ఎక్కడ కంట్రోల్ చేస్తున్నారో అక్కడ కాస్త లైటింగ్ ప్రోడక్ట్ అప్లై చేయండి. సో దీన్ని 3D బేస్ అని కూడా పిలుస్తారు. 3D బేస్. నాకు ఇంకొంచెం అప్లై చేయాలని ఉంది. ఓన్లీ హైలైటెడ్ పార్ట్స్ లో 3 నెంబర్ ఫరెవర్ 50లో 3 నెంబర్ కన్సీలర్ ని వాడుతున్నాను. నేను కన్సీలర్ ని నా స్కిన్ టోన్ కంటే వెరీ లిటిల్ లైట్ కలర్ ని తీసుకున్నాను. సో హైలైట్ పార్ట్స్, ఎందుకంటే నా ఫేస్ ని ఇప్పటివరకు నేను ఏం చేస్తాను, ఫుల్ ఫేస్ ప్రొడక్ట్ అప్లై చేశాను. ఇప్పుడు నేను షేప్ చేస్తున్నాను షేపింగ్ కోసం. అండ్ కన్సీలర్ ప్రోడక్టే ఎందుకు వాడాలి అంటే మనం ఫౌండేషన్ కూడా ఇంకొక లేయర్ ని వాడచ్చు. కానీ కవరప్ నేను బేస్ లో ఎటువంటి కవరప్ ఇవ్వలేదు. అలాగే ఇప్పుడు నేను అప్లై చేసిన థిన్ లేయర్ ఓన్లీ నాకు 10 to 15% మాత్రమే కవరేజ్ ఇస్తుంది. ఇప్పుడు నేను మళ్ళీ అప్లై చేస్తే ఇంకొక 15-20% మాత్రమే కవరేజ్ ఇస్తుంది. కానీ కన్సీలర్ ఏంటి, లెస్ ప్రొడక్ట్ లో మోర్ కవరేజ్ ఇస్తుంది. సో నేను తక్కువ ప్రొడక్ట్ తో కవరేజ్ ఎక్కువ అనుకున్నాను కాబట్టి థిన్ లేయర్ ఫౌండేషన్ ఇచ్చాను, ఇంకొక థిన్ లేయర్ కన్సీలర్ ఇస్తున్నారు. అది కూడా లిక్విడ్ కన్సీలర్, కరెక్టర్ కాదు, లిక్విడ్ కన్సీలర్. హార్డ్ కన్సీలర్స్ కూడా వాడట్లేదు. అండ్ థిక్ కన్సీలర్స్ వల్ల కొంచెం స్కిన్ డ్రైనెస్ వస్తుంది. ఆయిలీ స్కిన్ వాళ్ళకి బాగా హెల్ప్ అవుతుంది. సో నాది మాయిశ్చర్ కావాలి కాబట్టి, నాది డ్రై స్కిన్ కాబట్టి నేను లిక్విడ్ కన్సీలర్ మాత్రమే తీసుకున్నాను. గుర్తుపెట్టుకోండి. అప్లై చేసేటప్పుడు మీ స్కిన్ ఎటువంటి స్ట్రెస్ కి గురవ్వకూడదు. వెరీ లైట్ ప్రెజర్ తోటి చేయండి అని. ఈ పార్ట్స్ ఉన్నాయి కదా లిప్ ఎండ్స్, అవి కూడా చాలా ఇంపార్టెంట్. లిటిల్ డార్క్ ఉంటాయి. బాగా డార్క్ ఉన్న వాళ్ళకి ఇక్కడ డాట్స్ పెట్టాను కదా, అప్పుడు ఇక్కడ కూడా ఒక డాట్ పెట్టండి, ఇంకొంచెం మోర్ కవరేజ్ వస్తుంది. అలాగే ఈ డాట్స్ నేను ఏవైతే ప్లేస్ చేశానో అది నా ఫేస్ షేప్ కి తగ్గట్టుగా పెట్టాను. అప్పుడు నీకు వేరేలాగా పెట్టాల్సి వస్తుంది, నీకు వేరేలాగా పెట్టాల్సి వస్తుంది, నీకు వేరేలాగా పెట్టాలి. బికాజ్ ఎందుకనంటే మీ ఫేస్ షేప్ ని బట్టి హిల్ పాయింట్ అనేది మారిపోతుంది. సో దాన్ని బట్టి నేను ప్లేస్ చేసే ప్లేస్మెంట్ కూడా మారిపోతుంది. డిపెండ్స్ ఫేస్ షేప్. సో ఈ పార్ట్ ఏం చేస్తుంది అంటే ఫేస్ షేప్ ని ఇలా లిఫ్ట్ చేస్తుంది. అందుకని ఈ ప్లేస్ లో కూడా మీరు ప్రొడక్ట్ అనేది పెట్టండి. స్మూత్ చేయొచ్చు. నేను దీనికోసం బ్రష్ తో కూడా ఎలా చేయొచ్చు అనే పాయింట్ లో నేను దీన్ని చూపిస్తున్నాను. లేకపోతే మీకు ఈజీ ఉంటే మీరు ఈ బ్లెండర్ తోటే వెళ్ళిపోవచ్చు. సో మీ బ్రష్ ని ఇట్లా కొట్టకండి, లైట్ గా స్లైడ్ గా ఇలా డ్యాప్ చేయండి. అప్పుడు బ్రిజల్స్ అనేవి ఇలా సైడ్ ఉంటాయి. సో అది మీకు ఒక సాఫ్ట్ ఫినిషింగ్ ఇస్తుంది. ఇట్లా గుచ్చినట్టు మీరు చేయక్కర్లేదు. ఒక బ్లెండింగ్ ఇలా ఫ్లాటన్ గా తీసుకోండి. సో అప్లికేషన్ బ్లెండింగ్ అనేది ఈజీ అవుతుంది. సో ఇలా డ్రాగ్ చేసి చేయాల్సిన అవసరం లేదు. ప్రెజర్ తోటి ఇలా చేయండి, ఈజీ ఉంటుంది. కావాలి నాకు అనిపిస్తోంది ఇంకా చాలు, ఇంతకంటే బ్రైట్ అని వద్దు అని. అందుకని నేను ఎగ్జాక్ట్ టోన్ ఉండేదైనా తీసుకుంటా,
లేదంటే సేమ్ ట్రాన్స్లూషన్ తీసుకుంటాను. దీంట్లో ఎటువంటి కలరు ఉండదు. మీరు అప్లై చేసే ప్యాటర్న్ చూడండి, ఇట్లా కొంచెం ఇట్లా కొంచెం ఇట్లా కొంచెం కాకుండా. సో ఒక ప్యాటర్న్ ఫోర్ హెడ్ వేసాం, దీని మొత్తం ఒక ఫినిషింగ్ అయితే ఇచ్చాం. అండర్ ఐ సెట్టింగ్, అండర్ ఐకి బాగా అబ్జర్వ్ చేయండి. లైన్ తెలుస్తుందా? మీకు లైన్ తెలియడానికి కోసమే నేను చిన్ని బ్రష్ తీసుకున్నాను. ఇక్కడ నుంచి ఇక్కడ అప్లై చేయకూడదు, ఇక్కడ అప్లై చేయాలి. సో అందరూ బాగా పైకి అప్లై చేస్తారు లేదా కింద అప్లై చేస్తారు. సో నేను ఇయర్ ఎండింగ్ నుంచి ఇక్కడికి పెడుతున్నా. తెలుస్తుందా లైన్? ఈ పార్ట్ నుంచి ఇక్కడ వరకు కంటోర్ లైన్ అనేది ఉండాలి. లేదు బట్ లైట్ గా నేనైతే డిఫైన్ చేశాను, మీకు బాగా తెలుస్తుందని. ఇప్పుడు ఈ ఫేస్ లో చూడండి. సో ఇది బాగా కంటోర్ అయిన ఫేస్ బాగా తెలుస్తుంది. ఫేస్ థిన్ ఉండి వవెల్ ఉంటే వాళ్ళకి ఎలా కంట్రోల్ చేయాలి, టూ చబ్బీ ఉంటే వాళ్ళకి ఎలా కవర్ చేయాలి, ఫేస్ అంతా చిన్నదిగా ఉండి ఓన్లీ చీక్స్ చాలా లావుగా ఉంటాయి వాళ్ళ వరకు ఎలా కంట్రోల్ చేయాలి. కంట్రోలింగ్ లో ఉండే టెక్నిక్ అనేది టూ టఫ్, కానీ అర్థం చేసుకుంటే వెరీ వెరీ ఈజీ. మీ ఫేస్ ని పర్ఫెక్ట్ గా డిఫైన్ చేయగలిగే వన్ ఆఫ్ ద బెస్ట్ స్టెప్ కంటోరింగ్, రైట్? డైరెక్ట్ బ్రష్ తో కాకుండా లిప్ తోటి అప్లై చేస్తాం, ఫింగర్ తోటి అప్లై చేస్తాం. అర్థం కదా? ఇప్పుడు చూసారు కదా, జస్ట్ వెరీ బేసిక్ లిప్ ఉంటుంది. దీన్ని నేను ఇంకా షార్ప్ గా బిగ్గర్ గా డిఫైన్ గా చూపిస్తాను, ఒకసారి చూద్దాం. ఇప్పుడు బాగా మెర్జ్ అయిపోయింది కదా. నాకు కావాలంటే ఇంకొంచెం డార్క్ కలర్ వేసుకుంటాను, బట్ ఇది సరిపోతుంది. ఇప్పుడు ఇందాకంటే బాగా బ్రైటన్ గా పౌటీగా కనిపిస్తున్నాయా, హైట్ గా ఫ్లాట్ గా లోపలికి వెళ్ళిపోయినట్టు కాకుండా కొంచెం హిల్ గా కనిపిస్తాయి. ఇప్పుడు నేను ఐకి వెళ్ళిపోతాను. ఐకి ఏం చేస్తానంటే, ఇక్కడ ఐలైనర్స్ వేసేటప్పుడు స్మడ్జింగ్ లైనర్స్ వేయాలి నోట్స్ లో, షార్ప్ లైన్స్ కనిపించకూడదు, ఐలైనర్ వేసినట్టే అసలు కనిపించకూడదు. సో అట్లాంటప్పుడు డార్క్ స్కిన్ ఉండే వాళ్ళకి డార్క్ బ్రౌన్ అండ్ బ్లాక్స్ తీసుకోండి, మీడియం టోన్ ఉండే వాళ్ళకి బ్రౌన్స్ తీసుకోండి, కొంచెం లైట్ గా డార్క్ బ్రౌన్ కూడా మిక్స్ చేయొచ్చు. అలాగే ఫేర్ ఉండే వాళ్ళకి మాత్రం బ్రౌన్స్ అండ్ లైట్ బ్రౌన్స్ బెటర్ ఆప్షన్. సో ఆ ఫేర్ ఉండే వాళ్ళకి బ్లాక్స్ కానీ డార్క్ బ్లాక్స్ కానీ ఆర్ బ్రౌన్స్ డార్క్ బ్రౌన్స్ కానీ ఇవ్వకూడదు. సో వాళ్ళకి ఏంటంటే లైట్ స్కిన్ కాబట్టి లైట్ కలర్స్ ఆల్సో ఎలివేట్ అవుతాయి. సో అదే డార్క్ స్కిన్ వాళ్ళకి లైట్ కలర్ ఇచ్చారంటే పేల్ అయిపోతుంది. వాళ్ళకి డార్క్ స్కిన్ వాళ్ళకి మనం హ్యాపీగా బ్లాక్ ఇచ్చేయచ్చు. లైన్ లాస్ట్ లైన్ లో ఒక లైన్ గీసి దాన్ని లైట్ గా స్మచ్ చేస్తే సరిపోతుంది. ఒక లేదు మా దగ్గర పెన్సిల్ లేదంటే పౌడర్ తోటి కూడా ఫిల్ చేయొచ్చు. సో పెన్సిల్ వేసేసాక అది క్రీమీగా ఉంది స్టే అవ్వదు అనిపిస్తే మళ్ళీ బ్రో ఫిల్లర్స్ ఉంటాయి, ఐ షేడ్ లో బ్రౌన్ షేడ్స్ ఉంటాయి, ఆ లైనర్ మీద లైట్ గా దాన్ని స్మచ్ చేసేయచ్చు. సో స్టే అవుతుంది. లైనర్ స్మచ్ అవ్వకుండా ఉండాలంటే టెక్నిక్ పౌడర్ తో లాక్ చేయాలి. సో మనం క్రీమీగా ఉండే ఫౌండేషన్ ని కాంపాక్ట్ తో ఆర్ సెట్టింగ్ పౌడర్ తో ఎలా లాక్ చేస్తున్నామో లైనర్స్ కూడా స్మచ్ అవ్వకుండా ఉండాలంటే లైట్ గా పౌడర్ డార్క్ ఫౌండేషన్ డార్క్ ఐ షాడో పౌడర్ ఇచ్చి లాక్ చేసేయచ్చు. సో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే బ్రౌన్ తీసుకుంటాను, ఐ లైనర్ బ్రౌన్ సో అబ్జర్వ్ చేశారంటే నేను ఆల్రెడీ నా ఐని డిఫైన్ చేసేసాను. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మనం చీక్ ని లిప్ ని ఎలా కంట్రోల్ చేసామో ఐని కూడా అలాగే కంట్రోల్ చేయాలి. ఇప్పుడు నా ఐ చూసారంటే ఇది ఒక డ్రూపీ లాగా
ఐ మీద ఇలా పడిపోయి ఉంటది. అంటే ఈ ఐకి ఐబ్రోకి స్పేస్ అనేది చాలా తక్కువగా ఉంటది. దెన్ ఇప్పుడు నేను ఆ స్పేస్ ని పెంచుతాను. ఎలా పెంచుతానో చూడండి. ఈ డ్రూపీని ఈ షేడ్ అనేది తీసుకుంటున్నాను. రైట్, ఇక్కడ ఒక దీన్ని ట్రాన్సిషన్ అంటాం, క్రీజ్ పాయింట్ అంటాం. అక్కడ మనం ఒక ట్రాన్సిషన్ ని డెవలప్ చేయాలి. నా ఐలిడ్ డబుల్ లిడ్ ఎక్కడి వరకు కనబడుతుంది? ఆలికి. ఇప్పుడు నేను ఈ ప్లేస్ అంటే ఆల్రెడీ నేను ఐబ్రోని ఆర్టిఫిషియల్ గా లిఫ్ట్ చేశా. నార్మల్ గా ఇలా ఉంటుంది, ఇలా లిఫ్ట్ చేశా. ఇలా లిఫ్ట్ చేసి ఒక వైట్ కలర్ నా ఐని కాస్త లిఫ్ట్ చేసినట్టుగా ఇట్లా చూపించాలనుకుంటున్నా నేను. ఇలా పైకి ఒక క్రీజ్ లైన్ డెవలప్ చేశాను అండ్ ఇలా పైకి అన్నాను. దానివల్ల ఏమవుతుందంటే ఐ లిఫ్ట్ అయినట్టుగా కనిపిస్తుంది. అండ్ మస్కరా చేస్తున్నాను. ఇది వచ్చేసి ప్రోడక్ట్ ఎక్కువ అంటేస్తుంది, సో నేను లైట్గా అప్లై చేస్తా. ఇప్పుడు నా ఐ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మంచిగా ఈ ఐ నేను లిఫ్ట్ చేయకుండానే లిటిల్ లిఫ్టింగ్ కనిపిస్తుంది. ఈ ఐ డ్రూపీగానే కనిపిస్తుంది. ఐ కూడా డిఫైనింగ్ అనేది, షేప్ అండ్ డిఫైన్ అనేది ఎలా తెలుస్తుంది? బాగా తెలుస్తుందా? నేను ఏ విధంగానూ ఇలా పైకి లిఫ్ట్ చేయక్కర్లేదు. సో నేను లిఫ్ట్ చేయకుండానే ఇక్కడ ఒక లిఫ్టింగ్ అనేది తెలుస్తుంది. చూడడానికి కూడా మంచి డిఫైన్ లుక్ తెలుస్తుంది. సో నాకు ఆల్రెడీ ఐబ్రో మంచి షేప్ ఉంది కాబట్టి నేను ఎటువంటి ప్రొడక్ట్ పెట్టట్లేదు. ఒకవేళ ఇదే షేప్ మీకు లైటన్ గా ఉంటే ఈ బ్రిజల్స్ కి లైట్ గా ఇలా అప్లై చేసి, అంటే షేప్ అక్కర్లేదు, ఓన్లీ నా లైన్స్, హెయిర్ లైన్స్ ని థిక్కర్ గా చూపించడానికి నా కోమింగ్ అనేది చేస్తే చాలు. చూడండి కనిపిస్తుందా? ఈ పక్కకి ఈ పక్కకి ఇప్పుడు డిఫరెన్స్ తెలుస్తుందా? చాలా డిఫరెన్స్. అంటే నేను షేప్ చేయను, ఫిల్లింగ్ చేయను, ఏం చేయను, ఓన్లీ నా హెయిర్ లైన్, ఐబ్రోకి ఉండే హెయిర్ ని మాత్రమే డార్క్ గా చేశాను. సో పెన్సిల్ తీసి దీన్ని ఫోమ్ చేసేసాను. అండ్ దీన్ని నేను నా చీక్ బోన్ ని కాస్త హిల్ పాయింట్ గా చూపించడం కోసం స్మైల్ చేసి అప్ చీక్ లో ప్లేస్ చేశాను. ఒక సర్కిల్ లో స్మైల్ లైట్ గా స్ప్రెడ్ చేశాను. సో మన బెస్ట్ మేకప్ టూల్స్ మన ఫింగర్స్, రైట్? అసలు నాకు బ్రష్ రిక్వైర్మెంట్. సో నా చీక్ సపరేట్ గా స్మైల్ లైన్ అనేది కనిపిస్తుంది, కంటోర్ లైన్ అనేది కనిపిస్తుంది, హైలైటింగ్ కనిపిస్తుంది, ఎవ్రీథింగ్ న్యూడ్ షేడ్ లోనే కనిపిస్తుంది. సో మీరు మళ్ళీ బ్లష్ వేసారనుకోండి అది పింకిష్ గా కనిపిస్తుంది. మీరు యూజ్ చేస్తే బ్రాంజ్ విత్ హైలైటర్ పౌడర్ తోటి ఒక బ్రష్ ఉంటుంది. బ్లష్ ని మీరు తీసుకోవడం కూడా బ్రౌన్ షేడ్స్ లో ఉండే బ్లషెస్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో ఐ థింక్ నా లుక్ అయితే కంప్లీట్ అయిపోయింది. నేను సెట్టింగ్ స్ప్రే చేసేస్తాను. ఎక్కడ వేసాను? ఈ పార్ట్ లో మాత్రమే వేసాను. అండ్ ఇక్కడ అంటే గట్టి వేసినాక ఓన్లీ ఎక్కువ తెలుస్తుందా? ఈ ఐ బాగా ఏదో ఇంత పెద్దగా ఉన్నట్టు, ఐబ్రో చాలా హైట్ లో ఉన్నట్టు బాగా కనిపిస్తుంది కదా. ఇదేంటి దగ్గరగా ఉన్నట్టు, ఇది వచ్చి దీని మీద పడిపోయినట్టు ఫీలింగ్ వస్తుంది. సో మీరు ఇలాంటి లుక్స్ ప్రాక్టీస్ లో పర్ఫెక్ట్ గా చేసి చూపించండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.